महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరా। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। శివదూతి, శివారాధ్య, శివమూర్తి, శివంకరి, శివప్రియ, శివపర, శిష్టేష్ట, शिष्टपूजिता, अप्रमेय स्वप्रकाश, मनोवाचामगोचरा, चिशक्ति चेतनारूप, जडशक्ति जडात्मिक। ఇవి చాలా మంచి పేర్లు తెలుసా। శివదూతి, శివదూతి అంటే శివుని వద్దకి పంపిన దూతిక। దూత అంటే దూత అంటే మెసెంజర్ కదా। ఇప్పుడు శివదూతి శివుని వద్దకి పంపే దూత అంట అమ్మవారు। ఇక్కడ రెండు కాంప్లిమెంట్, ఐ లవ్ యూ, మీరేం చెప్తారు? ఐ లవ్ యూ టూ అంటారా? ఈ నామాలన్నీ అదనమాట, ఐ లవ్ యూ టూ లాగా। అంటే నేను నీకు, నువ్వు నాకు, అంటే అమ్మవారు అయ్యవారికి చెప్తున్నారా, అయ్యవారు అమ్మవారికి చెప్తున్నారా అన్నట్టు ఉంటాయి। మీరు ఓన్లీ ఒకవైపే తీసుకోవాల్సిన అవసరం లేదు, రెండు వైపుల నుంచి రావచ్చు। శివదూతి, సో శివుని వద్దకి పంపే దూతిక అమ్మవారు। ఇప్పుడు శివదూతికి ఒక స్టోరీ ఉంది। శివదూతికి ఏంటంటే శింభు నిశుంభు తెలుసా? శింభు నిశుంభుడు వాళ్ళు దేనికి అంటే ప్రతీక సెల్ఫ్ డౌట్। శింభుడేమో సెల్ఫ్ డౌట్, అంటే ఎప్పుడు మన మీదే మనకి డౌట్, అనుమానం తక్కువ, మనకి మనమే తక్కువ। ఇంకోటి నిశుంభుడు అంటే అవతల వారి మీద। సో ఈ రెండింటిని జయించడానికి, అంటే వీళ్ళ రాక్షసుల పేర్లు కూడా ఊరికేనే పెట్టరు। ఈ రాక్షసులందరూ ఎక్కడున్నారు? మీ దగ్గరే ఉన్నారు, మీలోనే ఉన్నారు। ఎప్పుడు సెల్ఫ్ డౌట్, మీకేమైనా మీ మీద నీకు సెల్ఫ్ డౌట్ ఉంటే నువ్వు అసలు ఎగ్జామ్ రాస్తావా? ఎన్ని మార్క్స్ వస్తాయి? తక్కువ వస్తాయి అంటే అయిపోయింది। పోనీ వేరే వాళ్ళ మీద డౌట్ చేస్తూ ఉంటావా అంటే నీ టైం పోయినట్టే కదా। అప్పుడు కూడా నువ్వేం ముందుకు వెళ్తున్నావు? వెళ్ళట్లేదు। ఫస్ట్ మనలో ఇవి రెండు తీయాలంట। వీళ్ళని ఇద్దరు రాక్షసుల పేరు ఇచ్చేశారు। ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? తనలోంచి తన శక్తినే, ఒక శక్తిని, అది శివదూతి అని ఒక పేరు అంటారు। శివదూతి అంటే శుక్లపక్షమి సప్తమి నాటి తిథి నిత్యాదేవత। నిత్యక్లిన్న గుర్తుందా? నిత్యక్లిన్న, నిరుపమ, నిర్వాణ సుఖదాయిని, ఆ అమ్మవారు ఏ తిథి నిత్యాదేవత? శుక్లపక్షం తృతీయ। ఈ అమ్మవారు సప్తమి। ఒకళ్ళేమో అలా చెప్తారు, అంటే తనలోనే ఒక శక్తిని శివదూతిలా చేసి పంపించిందని। ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే తన నుంచే శివుణ్ణి తీసి దూతలాగా పంపించింది అని। శింభుల దగ్గర పంపిస్తే వాళ్ళు వినలేదు, ఆ తర్వాత వాళ్ళు సంహరింపబడ్డారు అని। ఇప్పుడు శివుణ్ణే దూతలాగా పంపిస్తుందంటే అమ్మ గొప్పదా, అయ్య గొప్పోడా? ఎందుకంటే ఇంతకుముందు పేర్లో ఏమన్నా శివుని వద్దకి పంపే దూతిక అంటే అక్కడ శివుడు గొప్పవాడు, ఇక్కడ అమ్మనే శివుణ్ణే దూతగా శింభుల దగ్గర పంపిస్తా అంటే ఎవరు గొప్ప?
సో ఈ పేర్లన్నీ ఎలా ఉంటాయి తెలుసా? మనం భార్యాభర్తలు ఎలా ఉండాలో దానికి నిదర్శనం ఇవన్నీ. దే ఆల్వేస్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఎప్పుడు దే కంప్లీట్ ఈచ్ అదర్, అంటే ఒకళ్ళకొకళ్ళు పూర్వం చేస్తారనమాట, అంటే కంప్లీట్ చేస్తారు. దే డోంట్ కంపీట్ విత్ ఈచ్ అదర్. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడరు. అందుకే వాళ్ళు శివపార్వతులు అయ్యారు, అక్కడ కూర్చొని పూజలు అందుకుంటున్నారు. మనమేమవుతున్నాం ఇంటి బయట రచ్చ. నిజంగా భారతదేశంలో ఇంకా మన పెళ్ళి మన సాంప్రదాయాలు ఆగాలంటే శివపార్వతులు అర్థం అవ్వాల్సిందే, రాముడు సీత అర్థం అవ్వాల్సిందే. సంసారం అంటే యూ గివ్ మీ, ఐ గివ్ యూ, ఐ లవ్ యూ, యూ లవ్ మీ. ఈరోజు గిఫ్ట్, ఓ కీ చైన్, రేపు నేను నిన్ను పార్టీకి తీసుకెళ్తా, నువ్వు నాకేమిచ్చావు నేను నీకేమిచ్చా, దీంతోనే మొత్తం గడిచిపోతుంది. మ్యారేజ్ ఎప్పుడు ఈజీ అయితే కాదు, చాలా కష్టం, చాలా చాలా కష్టం దాన్ని ముందుకెళ్ళి తీసుకెళ్ళాలంటే. కానీ మనకి పెళ్ళి అనేది అసలు ఎందుకు పెట్టారు తెలుసా? పెళ్ళిలో కష్టాలు వస్తాయి, కష్టాల నుంచి నేర్చుకో, నువ్వు ఇవాల్వ్ అవ్వు. నీకు సంసారం ఇస్తా, నీకు పిల్లల్ని ఇస్తా, కష్టాలని ఇస్తా, దాని నుంచి ఎదుగు. ఆ కష్టాల నుంచి ఎదగడానికి నువ్వు ఇంకెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. కష్టాలు ఎక్కడో లేవు, నేను నీ ఇంట్లోనే పెడతా, ఎదుగు ఇప్పుడు ఇక్కడ నుంచి, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే అని. సో ఇక్కడే ఉండి ఎలా ఎదగాలో చూద్దాం, ఇంకెక్కడికో వెళ్ళి ఎదగడానికన్నా కదా. ఇంతకుముందనే సతీ అనసూయ, సతీ సావిత్రి అంటే వాళ్ళు ఏం చేశారంటే భర్తలోనే మొత్తం దేవుణ్ణంతా చూశారు. అంటే భర్త కూడా ఆ స్థాయి ఉండింది, ఒకళ్ళకొకళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతలాగా చూడమని నేను చెప్పట్లేదు, కానీ ఈ జన్మకైతే నడిపించేద్దాం గొడవలు లేకుండా. ఎందుకంటే మనం పడే గొడవ ఎవరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? పిల్లల మీద. 4 గోడలే పర్లేదు, వాళ్లే దానికి సాక్ష్యం అంటే పర్లే, అది బాగానే ఉండేది. కానీ దానికి సాక్షిభూతంగా మనం మళ్ళీ ఒకళ్ళనో ఇద్దరినో కానీ ముందు పెట్టాం. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది, భార్యాభర్తలకి. చాలా ఉంటాయి, చాలా చాలా ఉంటాయి డిఫరెన్సెస్. కానీ కూర్చోండి, సెటిల్ చేయండి. లేకపోతే ఏం అర్థం కాకుంటే ఇలాంటి స్టోరీలు వినండి, లేకపోతే చదవండి. ఇది ఏంటి అంటే శివదూతి పింగళ నాడిని చెప్తుందంట. పింగళ నాడి అంటే ఏంటి మళ్ళీ? వెరీ గుడ్, రైట్. శివదూతి అనే క్షేత్రం కూడా ఉందంట, పుష్కర క్షేత్రం అంట. ఇది రాజస్థాన్, నాకు ఐడియా లేదు. పుష్కర క్షేత్రం అని తెలుసు. అమ్మవారు అక్కడ ఉన్నారంట, శివదూతి అమ్మవారు. సరే, ఇది ఒక నామం. శివారాధ్య, శివునిచే ఆరాధింపబడుతుంది. శివునిచే ఆరాధింపబడుతుంది అంటే ఎవరు గొప్ప? అమ్మ గొప్ప. కానీ అమ్మ గురించి చెప్పింది ఎవరు? అయ్యవారే. శ్రీ విద్యకి గురువు ఎవరు? దక్షిణామూర్తి అయ్యవారే. శివాయ గురువే నమః అంటే వాళ్ళకి వాళ్ళే. నువ్వు గురువు అవుతావా? సరే, నేను శిష్యుడిని అవుతా. నేను శిష్యుడు అవడానికి రెడీ అవును. సరే, నేను గురువుగా నీకు ఉపదేశం చేస్తా. ఇవన్నీ పురాణాలు చెప్తున్నప్పుడు సగం దాంట్లో వాళ్ళకి వినడానికి ఇంత కూడా లేరు. శివుడు చెప్తుంటే అమ్మవారు వినింది, అమ్మవారు చెప్తూ ఉంటే శివుడు విన్నారు. అంత కోఆపరేషన్ వాళ్ళది. మళ్ళీ అమ్మవారిని సృష్టించింది ఎవరు? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. వచ్చింది అమ్మవారు దేవకార్యం కోసమే, కానీ రగిల్చింది ఎవరు? అది అమ్మవారు. సతీదేవి ఎప్పుడైతే తను ఆత్మాహుతి చేసుకుందో ఆ తర్వాత శివుడు ఏం చేశాడు? తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎన్ని ఏళ్ళకైనా ఆయన అవ్వలే. సో ఆ అమ్మవారే శివుడిని ఏం చేసింది? ఈశ్వరుణ్ణి చేసింది. అంటే ఆయన చలించిపోయాడు కదా, అమ్మవారిని వేసుకొని మొత్తం ఆయన ఊగిపోయాడు. వీరభద్రుడిని పంపించాడు, మొత్తం అక్కడ దక్ష ప్రజాపతిని చంపించాడు, ఇటు మొత్తం ఊగిపోయాడు. లాస్ట్కి విష్ణు రావాల్సి వచ్చింది సుదర్శన చక్రంతో. మొత్తం ఇప్పుడున్న 51 పుణ్యం మనకి ఏవైతే శక్తిపీఠాలు ఉన్నాయో అమ్మవారు, అంటే ఆయన కూడా తట్టుకోలేకపోయాడు కదా. జీవితంలో జరిగిన ఒక దుఃఖాన్ని ఆయన కూడా జయించలేకపోయాడు. ఒక దుఃఖాన్ని జయించలేని వాడు దేవుడు ఎలా అవుతాడు?
కూర్చున్నాడు. అమ్మ ఏం చేసింది? శివుడిని ఈశ్వరుణ్ణి చేసింది. ఇప్పుడు శివుడు ఈశ్వరుడు అయిన తర్వాత మళ్ళీ అమ్మ ఏం చేసింది? మళ్ళీ జన్మ తీసుకుంది. కానీ అప్పుడు ఏం చేసింది? యోని మార్గం నుంచి వచ్చింది, పార్వతీదేవి అయ్యింది. అప్పుడు శివుడు ఏం చేశాడు? నేను ఈశ్వరుడు అయ్యానంటే నువ్వేమవ్వాలి? ఈశ్వరి అవ్వాలి. నువ్వు ఈశ్వరిలా అవ్వు. సో ఇప్పుడు ఇవన్నీ పరీక్షలు అమ్మవారికి పార్వతీదేవికి పెట్టింది ఎందుకు? మళ్ళీ ఈశ్వరి చేయడానికి. ఏంటి వాళ్ళ కథ? తర్వాత వాళ్ళు ఏమయ్యారు? లోకానికే అమ్మా నాన్న అయిపోయారు. వాళ్ళకి పిల్లలే అవసరం లేదు. గణేశుడు విఘ్నేశ్వరుడు ఎందుకు పుట్టాడు? వాళ్ళ కోసమా? మన కోసం కదా. కార్తికేయుడిని మన కోసమా? వాళ్ళ కోసమా? మన కోసం. అంటే వాళ్ళ మొత్తం సంసారం అంతా లోక కళ్యాణమే. అంటే మీ సంసారం దేనికి? మీ పెళ్ళి దేనికి? లోక కళ్యాణం కోసం. మీ సంసారం, మీ పిల్లలు దేనికోసం? లోక కళ్యాణం కోసం. దాంట్లోంచి వచ్చే సంతోషాన్ని మీరు తీసుకోండి రసంలాగా, కానీ లోకానికి కళ్యాణాన్ని ఇవ్వండి. సో దాంపత్యం నేర్పించేదైనా, సంసారం, రేపొద్దున పిల్లలైనా కానీ నువ్వు ఒక పనికొచ్చే పని చెయ్యి. నీకు నువ్వు చూసుకో, కానీ ఇంకెవరికో 10 మందికి పనికొచ్చేలాగా కూడా ఏమైనా చేస్తున్నావా? అంతే. నిజంగా నేను వాళ్ళని చూసి ఓహో ఇట్లా ఉండాలా, నేను చాలా నేర్చుకున్నాను. లేకపోతే నేను కూడా నార్మల్ లాగా ఉండి, మళ్ళీ చెప్తున్నా, ప్రతి వారం చెప్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మంచి ఫెమినిస్ట్ని. ఆడవాళ్ళ మాకేం తక్కువ అంటాను, చాలా తగ్గేదే లేదంటాను. కానీ స్త్రీతత్వం నుంచి, ఒక ఫెమినిస్ట్ నుంచి నేను ఇప్పుడు మాతృత్వం వైపుకి అడుగులేశాను. ఎప్పుడైతే తల్లి అయ్యానో కొంచెం మారాను, కానీ ఎప్పుడైతే ఈ అమ్మని పట్టుకున్నానో ఈమె నన్ను మొత్తం వేసి ఒక ఊపు ఊపింది. ఈమెలో అంత మాతృత్వం ఉన్నప్పుడు ఈమెలో ఆ కొంచెమైనా మనం అడిగితే మనకి ఇవ్వదా? ఆ మాతృత్వం చాలదు మనకి ఈ జీవితంతో నడిపేయడానికి. శివారాధ్యాన్ని. సో శివారాధ్య ఏంటి అంటే, శివదూతి అంటే తెలియడం, శివుని గురించి తెలుసుకున్నాం. శివారాధ్య అంటే ఏంటి? చెయ్యడం. మీకు తెలిస్తే సరిపోతుందా? మీకు ఇప్పుడు పన్నీర్ కర్రీ చేయడం తెలిసింది, సరిపోతుందా? ఆకలి తీరుతుందా? చెయ్యాలి. అలాగే శివదూతి అంటే తెలియడం, శివారాధ్య అంటే చెయ్యడం. సరేనా? అది అన్నమాట. శివమూర్తి, శివుడు నిరాకారుడు, నిర్గుణుడు. ఆయనకు ఆకారం లేదు, గుణాలు లేవు, కానీ ఆయన ఆశ పుట్టింది, సంకల్పం వచ్చింది, ఆ సంకల్పం కల్పం అవ్వాలి. అంటే సృష్టి జరగాలి. సృష్టి జరగాలంటే ఒక ఆకారం రావాలి, ఒక రూపం రావాలి. ఆ రూపమే అమ్మ. మీరు రూపం తీసేస్తే శివుడు, రూపం ఇస్తే అమ్మ. ఇప్పుడు ఎవరు వేరు? వీళ్ళిద్దరిని వేరుగా కూర్చోబెట్టిద్దామా? ఆయన కనిపించాలంటే అమ్మలాగానే కనిపించాలి, ఆయనకు వేరే లేదు ఆప్షన్. మీరు అమ్మని చూస్తున్నారంటే ఎవరిని చూస్తున్నారు? అయ్యని చూస్తున్నారు. శివుడు అంటే ఏంటి? శివుడు అంటే శివమూర్తి. శివం అంటే క్షేమం, మంగళం, మోక్షం. అంటే మీకు ఇవన్నీ ఇస్తుంది అన్నమాట అమ్మవారు. సరేనా? అది ఇంకొక అర్థం. శివమూర్తి ఎలాంటిదంటే, బుక్స్ చదివితే సరిపోతుందా? నేను బుక్ చదివాను, ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చింది, బుక్లో చూసి మీరు మెడిసిన్ తీసుకుంటారా మేడం? ఎవరి దగ్గరికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి. డాక్టర్ ఏం చేశాడు? అదే బుక్ని చదివాడు కదా, బుక్ చదివి తర్వాత డాక్టర్ అయ్యాడు. అంటే ఇప్పుడు మీరు శివుడిని పట్టుకోవాలంటే ఎవరిని పట్టుకోవాలి? అమ్మని పట్టుకోవాలి. ఆ అమ్మని ఎవరి దగ్గర తీసుకెళ్ళి? ఆ అమ్మ ఎక్కడి నుండి వచ్చింది అంటే మీరు డాక్టర్ ఎక్కడి నుంచి అయ్యారు? బుక్స్ చదివే కదా, మీకు ఆ జ్ఞానం అంతా అక్కడి నుండే వచ్చింది. కానీ ఇప్పుడు ఆ జ్ఞానానికి ఒక రూపం ఎవరు? డాక్టర్. మెడిసిన్ అనే మొత్తము ఒక విద్యకి రూపం ఎవరు? డాక్టర్. ఇప్పుడు ఈ మొత్తం నిర్గుణుడైన దానికి సగుణ రూపం ఎవరు? అమ్మ. అర్థమైందా? శివంకరి. ఏమిస్తుంది అమ్మవారు? శివం కరి. కరి అంటే కరములు అంటే చేతులు దేనికి? ఇవ్వడానికే, ఇస్తాయి. సో ఏమిస్తుందమ్మా?
శివంకరి. శివం అంటే మళ్ళీ ఏమన్నాం? శుభం, మంగళం, మోక్షం ఇవన్నీ ఇస్తుందన్నమాట. ఇక్కడ లాస్ట్కి మీరు ఈ విద్య శివదూతి విద్యను పట్టుకుంటే మీకు వచ్చే లాభం ఏంటి? ఫలశ్రుతిని చెప్పే నామం ఇది. శివంకరి మీకు శుభాన్ని ఇస్తుంది, మీకు క్షేమాన్ని ఇస్తుంది, మీకు మంగళాన్ని ఇస్తుంది, మీకు మోక్షప్రదాయిని మోక్షాన్ని ఇస్తుంది. మోక్షం కావాలంటే మోక్షం అంటే ఏంటి? సచ్చిదానందం అంతే. ఎక్కడో పట్టాల్సింది లేదు, ఇక్కడే దొరుకుతుంది. సచ్చిత్ ఆనందం. ఆ సచ్చిదానందం తెలియాలంటే ఏం చేయాలి? కింద ఉన్న తీగ డొంక కదలాలి, సుషుమ్నా నాడి కదలాలి. అంటే ఈ పేరు దేనితో సమానం? శివంకరి అనేది సుషుమ్నా నాడితో సమానం. అక్కడ రాశానా? శివదూతి ఏమో పింగళ, శివారాధ్య ఏమో ఇడ, శివంకరి ఏమో సుషుమ్న. అర్థమవుతుందా? సో మన పని కూడా ఏంటి? రోజు ఆఫీస్కి అయితే వెళ్తున్నాం, కానీ మన లోపల ఉన్న ఆఫీస్ని లేపాలి. ఎవరు మూలాధారం నుంచి కదిలారు? చేతులు లేపండి. అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే నేను మూలాధారం నుంచి కదిలానని ఎవరికి అనిపిస్తుంది? అన్నం తినాలని ఎవరికి కొంచెం తగ్గింది? ఆర్డర్స్, స్విగ్గీ ఆర్డర్స్, జొమాటో ఆర్డర్స్ ఎవరికి తగ్గాయి? 3 పూటలు అన్నం 2 పూటలు ఎవరికి వచ్చింది? మొత్తం తగ్గిస్తున్నాయి. ఎందుకు తగ్గింది? బయట తిరుగుడు ఎవరికి తగ్గింది? మూవీస్ చూడాలనే ఆశ. నీకు చదువు వల్ల తగ్గింది, హాస్టల్ ఉండడం వల్ల, దీనివల్ల కాలేదు. మీరంతా హాస్టల్ వల్ల. రాత్రి తొందరగా ఎవరు పడుకుంటున్నారు కంపారిటివ్గా మునుపటి కన్నా? ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ చక్రాలు కదిలినట్టే. శివప్రియ, శివప్రియ శివునికి ప్రియమైనది. శివుడంటే ప్రియం. నాకైతే ఈ నామాలు ఇలాగే చెప్పుకోవాలని ఉంది, ఒకరికొకరికి అనాలని ఉంది. ఒకరి దండ ఒక మెడలో దండ వేశారు, ఇంకోళ్ళ మెడలో దండ వేశారు. నాకు అలాగే ఉంది నామాలన్నీ కూడా. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇప్పుడు శివుడెవరు? శివుడెవరు? ఆయనకి రూపం లేదు. రూపం ఇస్తే ఏమైంది? అమ్మ. శివప్రియ. ఇప్పుడు ఈ శివప్రియ అంటే ఎవరు? అమ్మనే ఇష్టపడుతున్నట్ట? అమ్మ ఒక రూపాన్ని అయ్య ఇష్టపడుతున్నాడు. అంటే తన రూపాన్ని తను ఇష్టపడుతున్నాడు, అంతేనా? అంటే మీరు కూడా ఏం చేయాలి? రేపటి నుంచి మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. అది ఇక్కడ అంతా కూర్చునేది అదే. నిజంగానే మీరు పక్క వాళ్ళని ఇష్టపడ్డం, మీ భర్తని, పిల్లల్ని, మా ఆయనని, మా అమ్మని, నాన్నని కాదు, మిమ్మల్ని మీరు ఇష్టపడండి అంతే. బల్లగుది చెప్తున్నా, మిమ్మల్ని మీరు ఇష్టపడండి. మీకు డాన్స్ చేయాలంటే చేయండి మేడం, ఫుల్ కళ్ళు మూసుకొని చేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఫుల్ సౌండ్ పెట్టుకొని ఫుల్. అంటే మిమ్మల్ని మీరు ఆస్వాదించకపోతే, మిమ్మల్ని మీరు, మీ హ్యాపీనెస్ మీరు ఫీల్ 10 మందికి ఏం పంచుతారు? మీ దగ్గర ఏముందో అదే ఇస్తారు కదా. మీ ఇంట్లో అన్నం ఉంటేనే ఇంకో 10 మందికి పెడతారు. మీ దగ్గర లేకపోతే ఏం ఇస్తారు? మీ దగ్గర ఆనందం లేకపోతే ఇంకో 10 మందికి మీరేం పెడతారు? పెట్టలేము. కాబట్టి ఫస్ట్ ఎవరు మారాలి? మనం మారాలి. శివపరా. పరా అంటే పరమావధి, అంటే ఇంకా ఆమె ఉత్కృష్టం, దానికి మించి ఏం లేదు. శివపరా అంటే అమ్మవారికి శివుడి కన్నా మించింది ఏమీ లేదంట. పర ఇంకా అంటే ఆయనే లక్ష్యంగా కూర్చుంది అమ్మవారు, సరేనా? అయ్యవారికి అమ్మవారే లక్ష్యం, ఇద్దరికిద్దరు. మళ్ళీ పర అంటే బోధించడం, అంటే చెప్పడం కూడా. ఇక్కడ అమ్మవారు ఏం చేస్తుంది? శివుడికి బోధిస్తుంది. శివమూర్తి, శివప్రియ, శివపర అని. కానీ ఒక ఎగ్జాంపుల్గా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది అని గుర్తుపెట్టుకోండి. శివమూర్తి, శివప్రియ, శివపర 3 ఒకసారి మళ్ళీ చెప్పరా? శివమూర్తి, వెనకున్న వాళ్ళు శివమూర్తి, శివప్రియ, శివపర. ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇద్దరిది. నీళ్లు వర్షం పడుతుందా? ఆగిపోయిందా? ఆగిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు నీళ్ళు ఎలా ఉన్నాయంటే మంచులాగా కరిగిపోయింది. ఇప్పుడు మనమంతా హిమాలయాల్లో ఉన్నాము, కాశ్మీర్లో ఉన్నాము, ట్యాప్ తిప్పాము. నీళ్ళు వస్తాయా ట్యాప్ నుంచి? వస్తాయా? రావు. అంటే ఏమైపోయింది అక్కడ? శివమూర్తి గడ్డ ఆకారం అయిపోయింది, ఆకారం తీసుకుంది అమ్మవారు, సరేనా?
ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, కాశ్మీర్ నుంచి కొంచెం కిందికి దిగాం, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వరకు వచ్చేసాము, ట్యాప్ తిప్పాము, ఏమైంది, నీళ్ళు వస్తాయా? వస్తాయి, నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇద్దరు ఉన్నారంట, శివుడు పార్వతి. కానీ ఎవరు శివుడు ఎవరు పార్వతి? కలిసిపోయాయి. అంటే ఒకరిలో ఒకళ్ళు పేరే శివప్రియ. అంటే వాళ్ళు అలా ఉన్నారు, కలిసిపోయి ఉన్నారు. ఇది శివప్రియ. ఇప్పుడు మీరేం చేశారు? శివపర. అంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఏమైపోయింది? ఆవిరైపోయింది. ఆవిరి రూపంలో నీళ్లు ఉన్నప్పుడు ఆ ట్యాప్ నుంచి, ఇప్పుడు ట్యాప్ అంటే పర్లేదు, కొన్ని మీరు ఏదైనా ఇప్పుడు కెటిల్ తీసుకుందామా, కెటిల్ ట్యాప్ ఓపెన్ చేశారు, బాయిల్డ్ వాటర్ ఫస్ట్ బయట ఏమొస్తుంది? ఆవిరి ఏమవుతుంది? మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏమవుతుంది? మీ మొహం అంతా నిండిపోతుంది ఆవిరి. ఆ తర్వాత పక్కన కూడా వెళ్తుంది అంతా. అంటే ఆ తర్వాత వాళ్ళు ఎలా ఇద్దరు వ్యాపిస్తారంటే ఇది అది అని చూడకుండా అంత హద్దులు దాటి అన్నిటా వ్యాపిస్తారు. అంటే ఫస్ట్ అయ్యవారు అమ్మవారిలాగా ఒక రూపం తీసుకుంటారు. ఆ తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు ఒక ప్రేమ కేళి ఆడుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు ఏమైపోతారు? మొత్తం వ్యాపించిపోయిపోతారు. అదే ఈ సృష్టి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? శివమూర్తి అమ్మవారిని విగ్రహం రూపంలో పూజిస్తున్నాం. శివప్రియ తెలుసుకుంటున్నాం నామాల నుంచి. ఓం శ్రీమాత్రే నమః.